సభాధ్యక్షులు గౌరవనీయులు మన భారత రాష్ట్ర సమితికి అనుబంధంగా ఉన్న బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు సోదరులు రాంబాబు యాదవ్ గారు, గౌరవనీయులు బీఆర్టీయూకి గతంలో అధ్యక్షులుగా పనిచేసి ఈరోజు పార్టీ తరఫున బీఆర్టీయూకి పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న సోదరులు రూప్ సింగ్ గారు, గౌరవనీయులు సోదరులు గతంలో మినిమం వేజెస్ బోర్డు చైర్మన్గా పనిచేసి ఇవాళ కార్మిక విభాగంలో క్రియాశీలంగా పనిచేస్తున్న సోదరులు నారాయణ గారు, ఆటో కార్మికులకి వారికి జరుగుతున్న అన్యాయానికి ఆనాడు ఉద్యమం నుంచి మొదలు పెడితే ఈరోజు దాకా వారికి అండగా ఉంటున్న మా సోదరుడు వేముల మారయ్య గారు, అదేవిధంగా గౌరవనీయులు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ సంస్థల్లో తెలంగాణ ఉద్యమాన్ని ఈరోజు కాదు 2001 నుంచి ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రజ్వలింపజేస్తూ ఎప్పటికప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి పబ్లిక్ సెక్టర్లలో కూడా అందరినీ కార్మిక వర్గాన్ని కూడగడుతున్న మా సోదరుడు దానకర్ణాచారి గారు, గౌరవనీయులు ఇప్పటిదాకా మాట్లాడినప్పుడు ఒక సామాన్య తెలంగాణ బిడ్డ భాషలో అద్భుతంగా తన మాటల్లో అన్ని జీవితం మొత్తాన్ని ఆవిష్కరించిన హమాలి శ్రీనివాస్ అన్న గారు, అదేవిధంగా వేదికపైన ఆసీనులైన ప్రతిపక్ష నాయకులు శాసన మండలిలో పెద్దలు గౌరవనీయులు శ్రీ మధుసూనాచారి గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు అన్న జగదీశ్వర్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శాసన మండలి సభ్యులు అన్న ఎల్ రమణ గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు అన్న కొప్పుల ఈశ్వర్ గారు, మాజీ మంత్రివర్యులు గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు అన్న మహమూద్ అలీ గారు, గౌరవ శాసనసభ్యులు సోదరులు కార్మికుల పక్షపాతిగా ఉన్న మా సోదరుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు, గౌరవనీయులు రామగుండం మాజీ శాసనసభ్యులు అక్కడ సింగరేణి కార్మికులకు ఎప్పుడు అండగా ఉంటున్న సోదరుడు మన కోరుకంటి చందర్ గారు, అన్నగారు ఎంఎన్ శ్రీనివాసరావు గారు, గౌరవనీయులు దేవిప్రసాద్ అన్న గారు, మా అన్న గతంలో కార్మిక బోర్డు చైర్మన్గా పనిచేసిన పెద్దలు అన్నగారు యు దేవేందర్ రెడ్డి గారు, ఉమ్మన్న గారు దేవేందర్ రెడ్డి గారు, అన్నగారు గజ్జల నాగేష్ గారు, అదేవిధంగా మా సోదరుడు ఈరోజు పవర్ ఇంజనీర్స్ తరఫున విచ్చేసిన 1535 తరఫున విచ్చేసిన ప్రమోద్ గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్న మా గౌరవనీయులైన సోదరులకి ఉన్న ఒకే ఒక్క సోదరికి, అదేవిధంగా వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు అన్నాదమ్ములకు పత్రికా మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. కార్మిక విభాగం యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా విచ్చేసిన వివిధ సంఘాల నాయకులకు ఆఫీస్ బేరర్లకు జిల్లాల నుంచి విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. చాలా చక్కటి కార్యక్రమం. రాంబాబు యాదవ్ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు. ఎందుకంటే గత సంవత్సర కాలంగా పార్టీ ఓటమి పాలైన శాసనసభ ఎన్నికల్లో అనుకోకుండా స్వల్ప తేడాతో కేవలం 4 లక్షల ఓట్ల తేడాతో మనం ఓడిపోయినా ప్రతిపక్ష పాత్ర నిర్వహించాల్సి వచ్చినా పోయింది అధికారం మాత్రమే, పోరాట పటిమ మాత్రం కాదు అనే విధంగా కార్మిక విభాగాన్ని చక్కగా నడిపిస్తున్న రాంబాబు గారికి, అదేవిధంగా మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. నిజంగా కూడా ఇవాళ మీరు మాట్లాడిన మాటలు, మీరు చెప్తున్న ఒక్కొక్క సందర్భం, అన్న కేసీఆర్ మాకు ఇది చేసిండు, కేసీఆర్ మాకు అది చేసిండు 9.5 ఏళ్లలో అంటే నేను పెద్దలు మధుసూనాచారి గారు మేము ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటా ఉన్నాం, అనుకుంటా ఉన్నాం సార్ గిన్ని చేసిండా అని మేమే అనుకునే పరిస్థితి. నిజంగా కూడా గిన్ని చేసిండా, గిన్ని పనులు చేసిండా. జూన్ 2 నాడు అధికారంలోకి వస్తే జూన్ 21 నాడే హమాలీలను పిలిచిన ముఖ్యమంత్రి, మొదటి 15 రోజుల్లో హమాలీలను పిలిచిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారా అని మాది మేమే అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే 5 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవి చేసినా అసలు వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకోకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. హమాలీలు ఉన్నారని, వాళ్ళకి సమస్యలు ఉన్నాయని, వాళ్ళు కార్మికులు మన కోసమే ఇవాళ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర బాగు కోసం కష్టపడుతున్న వాళ్ళు, చెమట చిందిస్తున్న వాళ్ళు అనే సోయి లేకుండా ఉన్న ముఖ్యమంత్రులు చాలామంది ఉండొచ్చు దేశంలో. కానీ మొదటి 15 రోజుల్లో పిలుచుకొని మాట్లాడిన ముఖ్యమంత్రి, అదేవిధంగా 8 రూపాయలు ఉన్నదాన్ని ఆయన దిగిపోయే నాటికి 26 రూపాయలు చేసిన ముఖ్యమంత్రి అని చెప్తుంటే చాలా సంబరపడ్డాను. అట్లాగే సందర్భాలు తలుచుకుంటే ఎన్నో గుర్తొస్తాయి. కష్టం వచ్చినప్పుడే నాయకుడు విలువ తెలుస్తుంది. ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడే నాయకత్వ పటిమ, నాయకత్వం విలువ, నాయకత్వ లక్షణాలు తెలుస్తాయి. కరోనా వచ్చింది.
కరోనా వస్తే మీకు యాదుకుండాలి, క్రికెట్ మ్యాచ్కి ఎంతమంది అయితే టీవీలో ముంగట కూర్చుంటారో కేసీఆర్ ప్రెస్ మీట్కి అట్లా కూర్చుంటారు మొత్తం టీవీలో ముంగట. సార్ ఎప్పుడు మాట్లాడతాడు, ఏం చెప్తాడు వినాలే, ధైర్యం వస్తుంది సార్ మాట వింటే, నేను చెప్పేది కరెక్టా కాదా అని చెప్పి టీవీలో ముందు కూర్చుందరు. ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, మనోళ్ళే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో కూడా చాలామంది ఫ్రెండ్స్ చెప్తుండే, ఆంధ్రప్రదేశ్లో కూడా కేసీఆర్ గారి మాట వినాలే, ఏం చెప్తాడో చూడాలి. ఎందుకు చెప్తున్నా కరోనా కాలం గురించి అంటే, కరోనా అప్పుడే మాకు కూడా ఒక విషయం తెలిసింది. కరోనా అప్పుడే లెక్కలు తీస్తున్నాం. ఎందుకంటే నాకు గుర్తున్నారు, మున్సిపల్ మంత్రి మేము నాకేమనిపించిందంటే కరోనా వచ్చినప్పుడు రాష్ట్రం అంతానేమో ఎక్కడోళ్ళక్కడ ఇళ్ళల్లో ఉంటున్నారు, పారిపోతున్నారు, లేదా మా ఊరికి వెళ్ళిపోతాం, ఇక్కడ మాకు చిన్న చిన్న అరలలో ఉండస్తలేదు, ఒకళ్ళకి అంటుతుంది పోతామని చెప్పి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతాను. ఇక ఇక్కడ హైదరాబాదులో మీకు తెలుసు పెద్ద పెద్ద బిల్డింగులు, ఆకాశాన్ని అంటే బిల్డింగులు, ఇక్కడ పడే రోడ్లు, ఇట్లా పనిచేసే కార్మికులు ఉంటారు. ఇటుక బట్టీలలో కానీ, క్రషర్ల కాడ కానీ, లేదా కాంట్రాక్టర్ల కాడ కానీ, నిర్మాణ రంగంలో కానీ పనిచేసే కార్మికులు ఉంటారు. రాష్ట్రం అంతానేమో ఎక్కడోళ్ళు అక్కడ మేము రైలు ఎక్కిపోతాం, బస్సు ఎక్కిపోతాం, నడుచుకుంటూ పోతాం అవసరమైతే, కానీ ఇక్కడ మాత్రం ఉండమని చెప్పి అందరూ పారిపోయే పరిస్థితి. అప్పుడు కేసీఆర్ గారు పిలిచి మాకు చెప్పింది, మన రాష్ట్రంలో దాదాపు 35 లక్షల మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, 35 లక్షల మంది కార్మికులు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి వచ్చి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు ఏదైనా నిర్మాణ రంగం సైట్ కాడుకోండి, ఏదైనా బిల్డింగ్ కట్టి కాడుకోండి, ఆడ చెక్క కొట్టేటోళ్ళు, కార్పెంటర్ పని చేసేటోళ్ళు, ప్లంబింగ్ చేసేటోళ్ళు, సెంటరింగ్ చేసేటోళ్ళు, ఆడ మిగతా పనులు చేసేటోళ్ళు దాదాపు 80-90% మంది బయట వాళ్ళే ఉన్నారు. ఇక రాజస్థాన్ వాళ్ళు ఉంటారు, బీహార్ వాళ్ళు ఉంటారు, జార్ఖండ్ వాళ్ళు ఉంటారు, ఆఖరికి వరి నాట్లకు పత్తులేరుతందుకు కూడా కూలీలు ఇవ్వాలి. రేపు జార్ఖండ్కి వెళ్ళి, బీహార్కి వెళ్ళి, బెంగాల్కి వెళ్ళి కూడా వచ్చే పరిస్థితి, ఒడిశాకి వెళ్ళి వచ్చే పరిస్థితి ఉన్నది. ఇటుక బట్టలు కడిపోతే ఇటుక బట్టల కార్మికులు కూడా ఒరిస్సా వాళ్ళు చాలా మంది ఉంటారు. నువ్వు ఇక్కడ ఏదన్నా హోటల్కి పోతే అలా సప్లై చేసే పిల్లగాళ్ళు కార్మికులు ఎవరైతే ఉంటారో ఎక్కువ మేరకు ఒడిస్సా, జార్ఖండ్ ఆ ప్రాంత పిల్లలు ఎక్కువ ఉన్నారు. ఇట్లా మొత్తం లెక్కలు తీసినాం, 35 లక్షల మంది వెళ్ళింది. ఒక మనిషి, ఒక ముఖ్యమంత్రికి నా రాష్ట్రం వాళ్ళు కాదు, నాకు ఓట్లు వేసేటోళ్ళు కాదని తెలుసు ఆయనకు. నా రాష్ట్రం వాళ్ళు కాదు, నాకు ఓట్లు వేసేటోళ్ళు కాదని తెలుసు. కానీ మనసున్న ముఖ్యమంత్రి కాబట్టి, కార్మిక పక్షపాతి కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, మీకు యాదుకుండాలి, టీవీలలో ఉంటే చూడొచ్చు. ఏమన్నాడు ఆ రోజు? వీళ్ళు కార్మికులు కాదు, మా రాష్ట్ర డెవలప్మెంట్లో భాగస్వాములు, పార్ట్నర్స్ అన్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్. అంటే కార్మికుల గురించి నాయకుడికి ఉండే సోయి, ఆలోచన, మీ కష్టం గురించి ఆయన గుండెల్లో ఉండే ఆర్తి, ప్రేమ, అది ఉంటే నిర్ణయాలు అవుతాయి. సీనన్న చెప్పినట్టు, మనోళ్ళు చెప్పినట్టు అవుతాయి. ఎప్పుడైతాయి? కార్మికుడు కష్టం తెలిసినోడైతే అవుతాయి. మీ డెవలప్మెంట్లో, ఈ రాష్ట్ర డెవలప్మెంట్లో మీరు ఓటర్లు కాకపోవచ్చు, ఇక్కడ నీకు ఓట్లు లేకపోవచ్చు, నీకు రేషన్ కార్డు లేకపోవచ్చు, కానీ నువ్వు మా రాష్ట్ర డెవలప్మెంట్లో పార్ట్నర్ కాబట్టి నీకు నేను 1000 రూపాయలు జేబులో పెట్టి, భోజనం పెట్టి, టికెట్ ఫ్రీగా ఇచ్చి, రైళ్లు నేను పెట్టి నీ ఇంటికాడ దింపొస్తా అని చెప్పిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్. ఒక గది కేసీఆర్ నాయకత్వం అంటే, ఒక గది కేసీఆర్కు కార్మికుల పట్ల ఉన్న ప్రేమ అంటే. కేసీఆర్ గారికి ఏదో కార్మికుల పట్ల ప్రేమ ముఖ్యమంత్రి అయినాక రాలేదు. ఆనాడు కేంద్రంలో యూపీఏలో మనం 2004లో అధికారంలో చేరినప్పుడు మొదలు కేసీఆర్ గారికి షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇచ్చింది. ఓడరేవులది పోర్ట్ఫోలియో ఇస్తే డిఎంకే వాళ్ళు పంచాయతీ పెట్టింది, మాకు కావాలి, మాకు ఇస్తా అన్నారు. అంటే 24 గంటలు పోయి మన్మోహన్ సింగ్ గారికి, మొన్ననే చనిపోయింది పెద్ద మనిషి, పోయి ఆయన చేతుల కాగితం పెట్టి, నేను ఈ పదవుల కోసం రాలేదు, ఇంకో దానికోసం రాలేదు, నేను వచ్చింది తెలంగాణ కోసం, వాళ్ళకి ఇచ్చేయి, నువ్వు మళ్ళీ ఇచ్చకపోతుంది లేకపోతే అని చెప్పి వెంటనే ఆ కాగితం వాళ్ళ చేతిలో పెట్టి వచ్చినాడు కేసీఆర్ గారు. దాదాపు 9 నెలలు ఏ పోర్ట్ఫోలియో తీసుకోక ఆఖరికి 9 నెలల తర్వాత పార్లమెంట్లో ఆనాడు ప్రతిపక్షం వాళ్ళు, బీజేపీ వాళ్ళు, క్యాబినెట్ల పోర్ట్ఫోలియోలని మంత్రి ఉంటాడా, ఇది ఎక్కడ విచిత్రం అని చెప్పి వాళ్ళు ఎకసెక్కంగా మాట్లాడితే, అప్పుడు మన్మోహన్ సింగ్ గారు కేసీఆర్ గారిని పిలిచి, మీరు పోర్ట్ఫోలియో తీసుకోవాలి అంటే కేసీఆర్ గారు 2 కండిషన్లు పెట్టిండు. ఒకటి, మరి 9 నెలలు అవుతుంది, తెలంగాణ మీద ఒక్క అడుగు ముందుకు పడతలేదు, మీరు మాట్లాడుతుంటారు కానీ చేస్తలేరు, తెలంగాణ మీద కాంక్రీట్గా మీరు స్టెప్ వేస్తేనే, ఒక అడుగు ముందుకేస్తేనే నేను పోర్ట్ఫోలియో తీసుకుంటా అన్నాడు. సరే తప్పకుండా చేస్తాము ఆ పని, మీరు అడిగినట్టే చేస్తామని చెప్పి మన్మోహన్ సింగ్ గారికి చెప్పినాక అడిగిండు, మరి ఏం పోర్ట్ఫోలియో కావాలని. కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే, నేను మొదటి నుంచి పేదవాళ్ళతో కలిసి పనిచేసినోని, ఇస్తే
కార్మిక శాఖ ఇవ్వండి, తప్పకుండా కార్మికులకు మేలు చేసే ఒక అవకాశం వస్తుందని చెప్పి కార్మిక శాఖ ఏరి కోరి తీసుకొని ఒక పని కాదు చాలా పనులు చేసిండు.